హాయ్ అండి. ఈరోజు రెసిపీ మష్రూమ్ పలావ్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ నా దగ్గర ఉన్న ఒక చిన్న గ్లాస్ రైస్ నేను సోక్ చేసుకున్నానండి. ఈ గ్లాస్లో 1 గ్లాస్ రైస్ సోక్ చేసుకున్నాను. 1:2 వాటర్ పోసుకున్నాను సోక్ చేసుకోవడానికి. ఇప్పుడు బిర్యానీ దినుసులండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ బిర్యానీ దినుసులు 3 గ్రీన్ చిల్లీ సీడ్స్ తీసేసాను, ఒక పెద్ద ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, పెప్పర్, సాల్ట్, హాఫ్ లెమన్, కొత్తిమీర, పుదీనా, 200 గ్రామ్స్ మష్రూమ్స్ నీట్ వాష్ చేసి కట్ చేసుకున్నాను, అండ్ మసాలా పొడి. ఇవండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్లో కొంచెం గీ తీసుకున్నానండి. నేను ఈ రెసిపీకి ఓన్లీ గీ వాడాను, ఆయిల్ వేయలేదు. దీంట్లో నేను బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్నాను. అవి రోస్ట్ అయ్యే వరకు మెల్లగా కలుపుకుంటున్నానండి. మష్రూమ్స్ అనేది చాలా హెల్దీ అండి. అది మనము అట్లీస్ట్ వన్స్ అ వీక్ తింటే అసలు చాలా మంచిదన్నమాట. మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మష్రూమ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ అందులో విటమిన్ డి కూడా ఉంటుంది. మనం యాక్చువల్లీ మష్రూమ్ని కొంచెంసేపు మనం కుక్ చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ సన్లో పెడితే విటమిన్ డి అబ్జార్ప్షన్ కూడా బాగుండి హెల్త్కి చాలా మంచిదండి. ఆ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఉన్న దాంట్లో మనం హెల్తీ చేసుకుంటే మంచిది కదా, ఉన్న ఫుడ్ని. అంతే. ఇదిగోండి, ఇప్పుడు చిల్లీస్ వేసి రోస్ట్ చేసుకుంటున్నాను. చిల్లీస్ కొంచెం బాగా వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓవరాల్గా పలావ్ కొంచెం అది ఎక్కువ రోస్ట్ అవ్వకపోతే ఆ స్పైస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఈ రెసిపీకి నేను కారం వేయనండి. సో బేసికలీ దీనికి ఉన్న స్పైస్ ఈదర్ చిల్లీస్తో లేదంటే పెప్పర్తో వస్తుంది. సో బాగానే వేసుకున్నాను చిల్లీస్. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేగే వరకు రోస్ట్ చేసుకోవాలండి. పెద్ద ఆనియన్ వేస్తే బాగుంటుందండి, ఎందుకంటే మష్రూమ్ అనేది కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. దీనికి ఇప్పుడు మేతి పలావ్ లాగా మష్రూమ్ కూడా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయండి, కానీ మరీ నల్లగా లేతే డార్క్ బ్రౌన్ వరకు కాదు. జస్ట్ ఇదిగో చూసారా, ఇలా గోల్డెన్ పింక్ కలర్ వస్తే చాలు. ఇంకా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ దీన్ని బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. చూసారా, అలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. అది మంచిగా రోస్ట్ అయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాయింట్లో నేను కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసానండి. పుదీనా వేసి బాగా కలుపుకున్నాను. పుదీనా మనము బాగానే ఒక గుప్పెడు వేసానండి. పుదీనా అయినా కొత్తిమీర అయినా ఒక్కొక్క గుప్పెడు వేసాను. ఇవి నేను పలావ్స్ అన్నిటికీ పుదీనా కొత్తిమీర వేస్తానండి. ఇవన్నీ వేస్తేనే, ఇప్పుడు పలావ్ అంటే అసలు ఏమీ వేయకపోతే దానికి జస్ట్ రైస్ అంతే అవుతుందండి. మనం ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే దాని న్యూట్రిషనల్ వాల్యూ పెంచినట్టు. పెట్టేదేదో కొంచెం మనము కూరగాయలు కూడా పెడతాము, కానీ ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. నేను కొంచెము ఆ పాప ఈ లంచ్ బాక్స్ కట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచే ఇలా చేయడం స్టార్ట్ చేశాను, అది ఇష్టంగా తినాలి కదా అని చెప్పి. సో ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు నీట్గా మగ్గిపోయిందండి. ఈ పాయింట్లో నేను మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాను. మా పాపకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే వారానికి ఒక్కసారైనా ఏదో ఒక విధంగా చేస్తాను. ఇదర్ మష్రూమ్ కర్రీ అయినా, లేదా దానికి ఇలా పలావ్ అయినా. పలావ్లో చాలా టైప్స్ ఉన్నాయండి. మనం మామూలుగా రెడ్ కలర్ నార్మల్ పలావ్ ఉంటుంది కదా, అలా చేయొచ్చు. కొంచెం వైటిష్గా కూడా చేయొచ్చండి. ఇది యాక్చువల్లీ నాకు మా తెలిసిన ఒక పర్సన్ వాళ్ళ మదర్ నాకు కొబ్బరి పాలు వేసి ఎలా చేయాలో నేర్పించారు. కానీ కొబ్బరి పాలు వేస్తే లంచ్ బాక్స్ తినే టైంకి కొంచెం దాని ఫ్లేవర్ స్టేల్ అవుతుంది, అప్పటికప్పుడు తింటే ఓకే. అందుకు నేను అది కర్డ్తో రీప్లేస్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. మా పాప ఈసారి ఇలా అడిగిందనమాట. ఇదిగోండి, ఇది సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్, పెప్పరు యాడ్ చేసుకున్నానండి. ఇవి రెండు యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాను. పెప్పర్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, చెప్పా కదా. స్పైస్కి నేను చిల్లీ పౌడర్ వేయను, దీనికి ఇవే అనమాట. ఈ టేస్ట్ బాగుంటుంది. మా పాప ఏంటంటే దానికి ఒక్కోసారి అమ్మ నాకు వైట్ కలర్లో కావాలి అంటది, ఒక్కోసారి రెడ్ కలర్లో. సో అది అడిగిన దాన్ని బట్టి నేను చేస్తానన్నమాట. ఈసారి ఇలా చేశాను. నెక్స్ట్ టైం అది జస్ట్ పెప్పర్ బదులు చిల్లీ పౌడర్ వేసి కర్డ్ అవాయిడ్ చేస్తే చాలండి, అప్పుడు కలర్ మారుతుంది. టొమాటో కూడా వేసుకోవచ్చు, ఆ ఇంకో రెసిపీకి, అది ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడు నేను కర్డ్ వేసిన దగ్గరే నిమ్మకాయ పిండానండి, ఎందుకంటే డైరెక్ట్గా బాగా మరుగుతున్న ఆ కూర మీద నిమ్మకాయ పిండాలంటే నాకు మనసు రాదు, మళ్ళీ విటమిన్ సి డిస్ట్రాయ్ అయిపోద్దని. ఇంకా కర్డ్ మీదకి వేసుకొని ఇంకా అలా మెల్లగా కలుపుకున్నాను. అప్పుడు ఏంటంటే వెంటనే హీట్ తగలదు కదా అన్నట్టు. ఇదిగోండి, దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
అసలు ఇది బాగుంటుందండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. దీంతో ఏదన్నా వేరే కర్రీ కూడా మీరు కాంబో తినచ్చు, బాగుంటుంది. ఇదిగోండి నేను ఇప్పుడు మసాలా పొడి వేసుకున్నాను, అది కూడా బాగా కలుపుకుంటున్నానండి. మా పాపకి ఏంటంటే చాలా వరకు పెరుగు చట్నీ లేదంటే ఉట్టి పలావ్ తీసుకెళ్ళిపోద్ది స్కూల్కి, దానికి 2-3 బాక్సులు నచ్చదు. సో జస్ట్ పలావ్ పెట్టాను అనమాట. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ అలాంగ్ విత్ వాటర్ వేసేసానండి. వేసి అది బాగా మరిగే వరకు దాన్ని హైలో పెట్టాలి స్టవ్. మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని అంతా ఓకే అనుకుంటే లిడ్ క్లోజ్ చేసేసుకోవాలండి. ఇంకా 3 విజిల్స్ అయిపోయింది. ఓపెన్ చేసి చూసుకుంటున్నాను ఎలా ఉందని చెప్పి. పలావ్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మా పాప తన ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఒక ముద్ద ఎక్కువే పెడతాను, తన ఫ్రెండ్స్కి కూడా బాగా ఇష్టం అనమాట నా వంట. సో అందరూ తింటారు కదా పిల్లలు అని చెప్పేసి పెద్ద బాక్స్లోనే పెట్టిస్తా. ఎప్పుడు ఆంటీ చాలా బాగుంది ఆంటీ అంటారు తిని. సో అలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని పెడుతుంటాను. చూసారా ఎంత బాగా కుదిరిందో. మా వారు కూడా బాగా ఎంజాయ్ చేశారండి, చాలా బాగుందన్నారు. మా వారైతే ఇంట్లో మామూలుగా ఏదో కర్రీతో కలుపుకొని తిన్నారు, చికెన్ కర్రీ ఉంటే ఇంట్లో దాంతో కలుపుకొని తిన్నారనమాట. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.